హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో నేను నా దగ్గర పెరటి తోట స్టార్ట్ చేసి ఇప్పుడు కనీసము ఒక 6-7 సంవత్సరాలు అవుతుందండి. అంతకుముందు అయితే నేను వాస్తవానికి అనుకూలంగా లేకుండా రాళ్ళు అదేవిధంగా పెద్దగా మన బొందలాగా ఉండే. తర్వాత నేను క్రమేపీ వాటిలల్లో ఇంతకుముందు నేను టేక్ మొక్కలు పెట్టిన. టేక్ చెట్లు కూడా పెద్దగానే అయి ఉండే. కాకపోతే ఏంటంటే వాటితో పాటుగా నేను నాకు వెసులుబాటు అయ్యేటట్టుగా నేను చూసుకొని మట్టి పోయిస్తూ వాటిలో మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేసిన. ముఖ్యంగా కొబ్బరి మొక్కలు పెట్టాలనే కోరిక నాకు బాగుండే. ఆ కొబ్బరి మొక్కలు పెట్టాలనే కోరికతో నేను మొదటగా సిలోన్ మొక్కలు ఫస్ట్ పెట్టిన తర్వాత గంగాబావని రకానికి సంబంధించినటువంటి కొబ్బరి మొక్కలు ఒక 5 మొక్కలు తీసుకొచ్చి పెట్టిన. ఇవి కొంచెం హైట్ పెరిగే మొక్కలు. నేను సాధారణంగా నాకు కొంచెం నీళ్ళు అనేది లేవు, వాటర్ ప్రాబ్లం ఉండే. వాటర్ ప్రాబ్లం అంటే మామూలుగా సాధారణంగా ఉండే, కానీ మనం వాడుకోవడానికి సరిపోయేది. కానీ మొక్కలు పెట్టాలంటే మొక్కలు కంపల్సరీ నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి నీళ్ళు అనేది తక్కువ ఉండే. నీళ్ళు అనేది తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే నేను సాధారణంగా నాకు వచ్చిన నల్ల ఉంటుంది కదా, మనకు వాడుకునే వాటర్కు అప్పుడప్పుడు నేను ఒక డ్రిప్ పైప్ ఉంటుంది కదా, డ్రిప్ పైప్ నేను వాటి కనెక్షన్ ఇచ్చి ఒకరోజు ఒక వరుసకు అన్నట్టుగా నేను పోయించేది. కొంచెం ఇక మరీ సమ్మర్లో అయితే ఇక విపరీతమైన షార్టేజ్ ఉండేది నాకు. చుట్టుపక్కల ఎక్కడైనా బోరింగ్లు ఉన్నా బోరింగ్ల దగ్గర నేను నీళ్ళు కొట్టుకొచ్చుకొని ఆ మొక్కలకు పోసుకొని పెంచిన పరిస్థితి ఉన్నది. ఇళ్ళలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇళ్ళలో సరిపోయే నీళ్ళు ఉండేవి కాబట్టి వాటి కంపల్సరీ బోర్ ఉండాలి. నాకు బోర్ లేదు. బోర్ లేకపోయేసరికి వాటర్ మాత్రం ఆ నీళ్ళతోనే నేను పొదుపుగా వాడుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితి ఉండే. వర్షాకాలం అయితే నేను మొక్కలు పెట్టిన తర్వాత ఒక 1 year తర్వాత ఏమైందంటే చిన్న మొక్కలు తీసుకొచ్చి పెట్టిన. ఆ తర్వాత 1 year తర్వాత భూమి మొత్తం ఏ విధంగా అంటే ఇక మనకు బండబారిపోయినట్టు అయింది. అంటే ఎర్రమట్టే, కాకపోతే భూమి మొత్తం నీళ్ళు అనేది ఎక్కువ లేవు, మొత్తం కంప్లీట్గా బండబారిపోయినట్టు అయింది. బండబారిపోయినట్టు అయిన తర్వాత నేను వాటికి కంప్లీట్గా నేను ఏంటంటే కనీసం చుట్టూరా నేను కొబ్బరి మొక్కలకి ఎట్లా అంటే మనకు కుండీలాగా ఉండాలండి. కుండీలాగా ఉంటేనే కొంచెం తొందరగా పికప్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మొక్కలైతే నేను సాధారణంగా పెట్టిన తర్వాత కింద ఆ ఎర్రమట్టి పోయించిన మట్టి అయినా కానీ నాకు విపరీతమైన రాళ్ళు ఉండే. ఆ రాళ్ళు ఉంటే అక్కడక్కడ బొందు ఉండే, అదేవిధంగా రాళ్ళు కూడా ఉండే. నాకు కన్వీనియంట్గా ఎక్కడైతే మనం గడ్డపర వదిలేసుకుంటా కొంత రాళ్ళు తాకని చోట నేను మళ్ళీ అవి ఎట్లా పడితే అట్లా పెడితే ఏంటంటే కింద మనం పళ్ళ చెట్లు పెట్టుకున్నప్పుడు డిస్టర్బ్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఒక వరుస క్రమంలో పెట్టే ప్రయత్నం చేసిన. ఒక 2 నుండి 3 ఫీట్ల వెళ్తుతో నేను పెద్ద కుండీలాగా బోధలాగా చేసిన తర్వాత మనకు డ్రిప్ పైప్ ఉంటుంది కదండి, మనకు మామూలుగా డ్రిప్ పైపు. ఆ డ్రిప్ పైప్కు మళ్ళీ మనం కనెక్షన్ ఇచ్చి సన్నగా ఇంకొక డ్రిప్ పైప్ ఉంటుంది. వాటిని నేను ఈ చెట్ల చుట్టూ నేను పెట్టే ప్రయత్నం పెట్టిన తర్వాత వాటికి నేను హోల్ వేసిన తర్వాత వాటర్ అనేది మనకు ఆ చెట్టుకైతే భారీగా నీళ్ళైతే కాదు, చెమ్మలాగా పడేటట్టు చూసుకున్నా. ఆ తర్వాత ఏంటంటే ఎట్లా చేసేటప్పుడు ఎండ అనేది పడేది, ఎందుకంటే చెట్లు మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటికి నేను కొంతవరకు ప్రొటెక్షన్గా నేను ఆ చుట్టూ మనకు ముళ్ళ కంచె అంటారు కదా, ముళ్ళ కంచెలాగా పెట్టి ఆ వాటికి నేను ఒక కూరగాయల మొక్కలు పెట్టిన. ఆ టమాటా మొక్కలు పెట్టిన తర్వాత అవి మీరు గమనించవచ్చు, టమాటా మొక్కలు మాత్రం అద్భుతంగా వచ్చినాయండి. అవి మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత నేను మళ్ళీ వాటిని కట్ చేసి, టమాటా మొక్కలు సాధారణంగా మనం నారుతో పెడతాం కదా, అవే కాకుండా నేను ఆ పెరిగిన మొక్కల్ని నేను మళ్ళీ కట్ చేసి కూడా నేను వేరే చోట పెడితే అవి బాగా ఎన్నుకున్నాయండి. ఆ విధంగా ఎప్పుడైతే నేను మొత్తం కింద భూమిని గుల్లబారినట్టు వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే ఇంత మనకు చెట్లు అనేది డెవలప్ అయినాయి. ఆ తర్వాత నేను వీటికి ఎప్పుడైతే నేను కంప్లీట్గా చెట్ల చుట్టూ మనకు సాధారణంగా ఒక బోధలాగా చేసిన తర్వాత వాటి చుట్టూ నేను నీళ్ళు అనేది ఏర్పాటు చేసిన కదా, ఆ తర్వాత ఆ చెమ్మకే నేను ఈ కూరగాయల మొక్కలు పెట్టే ప్రయత్నం చేసిన. చుట్టూ కొంతవరకు మనకు ఫెన్సింగ్ లాగా కట్టేసరికి ఆ కోళ్ళు కూడా లోపలికి పోలేదు. అప్పుడు కోళ్ళు కూడా తక్కువనే ఉన్నాయి. సరే ఏదేమైనా కోళ్ళు పోలేదు. అప్పుడప్పుడు నేను చుట్టూ వరకు నేను ఫెన్సింగ్ లాగా వేయలేదు కాబట్టి నాకు మేకలు కూడా అప్పుడప్పుడు వచ్చేది. ఆ మేకలతో కూడా బాధ లేకుంటుండే. వాటి వల్ల మనకు టమాటా మొక్కలకి ఏదేమున్నా కింద భూమిపైన పడినట్టుంటే ఏమవుతుందంటే క్రాప్ అనేది చక్కగా రాదు. భూమిపైన పడుకున్నట్టుగా ఉంటాయి కదా చెట్లు, అట్లయితే మనకు కాయలు కులిపోయినట్టు అయ్యేది. నేను సాధారణంగా వాటికి ఏంటంటే ఫెన్సింగ్ కట్టిన బాపతి వాటికి ఇట్లా ఎక్కించే ప్రయత్నం చేసిన. దానివల్ల టమాటాలు కూడా బాగా కాసినాయి. కుండీలలో మాత్రం నేను ఒక సంవత్సరానికి 4-5 డబ్బాల పెంట, అంటే పెద్ద డబ్బాల పెంట మాత్రం నేను బాగా చిలికిన పెంట పోసే ప్రయత్నం చేసిన. దానివల్ల చెట్లు మాత్రము ఆరోగ్యంగా వచ్చినాయి. ఎటువంటి మొగి పురుగు కానీ ఏం లేదు. ఒక్కసారి మాత్రం నేను సాల్ట్ అనేది మాత్రం మొగిలా పోసే ప్రయత్నం చేసిన. ఒకసారి ఇంజెక్షన్స్ కూడా ఇప్పించిన.
ఆ మొక్కలు మాత్రం చాలా ఆరోగ్యంగా అయినాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్టయితే మనకి ఇంత మొక్కలు అయినాయి. కాకపోతే నేను వాస్తవానికి వీటికి మనం మట్టలు అనేది కట్ చేయొద్దండి. మట్టలు అనేది కట్ చేయకుండా కంపల్సరీ వాటిని చెట్టుకే ఇట్లా మనం కట్టి ఏదైనా కట్టాలి. కట్ చేయకుండా చెట్టుకే నేను ఏదైనా ఒక పురిపోసనైనా ఏదైనా తీసుకొని మట్టలు కట్టి ఆ విధంగానే ఉంచడం వల్ల మనకు మొక్కలు మాత్రం మంచిగా ఆరోగ్యంగా ఎదిగిన పరిస్థితి ఉన్నది. అదే విషయం ఏంటంటే మనం తోటలు పెట్టుకున్నప్పుడు మాత్రం వాటిలలో వాళ్ళు డిఏపి కానీ పొటాష్ కానీ వేయడం వల్ల చెట్టు ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఆ తర్వాత మాత్రం మనకు వాటి కాయలు కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం నార్మల్గా ఆర్గానిక్ పూర్తి స్థాయి మనం ఎటువంటి ఎరువులు వేరే ఎరువులు వేయం కాబట్టి మొక్క అనేది స్లోగానే పెరుగుతుంది, కాకపోతే బలంగా తయారవుతుంది. ఈ విధంగా నేను పెంచిన అండి. ఇది ఎంతో కొంత ఇన్స్పిరేషన్గా కొందరికి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో పెడుతున్నా. మీకు కూడా ఎవరికో కొంతమందికి అయితే ఫస్ట్ చేసిన వీడియోలు కంటిన్యూగా చూస్తే ఎంతో కొంత చేయాలనే కోరిక కొందరికైనా వస్తుంది అనే ఉద్దేశంతో నేను చేసిన అండి. ఈ విధంగా నేను ఈ కొబ్బరి మొక్కలు పెంచే ప్రయత్నం చేస్తున్నా. చూద్దాం. ఇప్పుడైతే వాటికి గెలలొచ్చే ఒక చెట్టు మాత్రం బలంగానే తయారైంది. ఈ చెట్టు మాత్రం సంవత్సరం గెలొచ్చే అవకాశాలు ఉంటాయి. సరే, ఏదేమైనా కానీ కొబ్బరి మొక్కలు మాత్రం మనం చుట్టూ ఇంట్లకు ఎక్కడైనా కానీ నాకు కనీసం 20 మీటర్ల దూరంతోనే ఉండేటట్టు చూసుకొని పెట్టుకున్నా. ఏదేమైనా ఈ విధంగా కొబ్బరి మొక్కలు పెంచే ప్రయత్నం చేస్తున్నానండి. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని రోజులు మాత్రం నేను మొక్కలు పెట్టినా కానీ నాకు ఏర్పలేదు. ఇప్పుడు కొంచెం పెరుగుతూ ఉంటే మనకు కొంతవరకు ఓకే, మనం మనం ఇంతకుముందు చేసిన జర్నీ ఉంటుంది కదా, అవి ఇప్పుడు పర్లేదు అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.